దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 9వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైన, ఏడ్పైన, వేదన అయినా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుకుందాం. చాలు. రెవల్యూషన్ చాప్టర్ 21 verses 4. He will wipe away every tear from their eyes. ఆయన ప్రతి ఒక్క టీయర్ అనే రాశారు ఇక్కడ, కన్నీరు తుడిచివేయును. ఇంకా, and there will be no more death or sorrow or crying or pain. ఇక మరణము కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, నొప్పి లేకపోతే పెయిన్ అంటే వేదన కానీ ఇక ఉండదు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గాన్ ఫర్ ఎవర్. ఇవి అన్నీ కూడా ఇక నిత్యము కొట్టివేయబడి ఉన్నాయి. మనకందరికీ అర్థమైపోతుంది దీని భావం ఏంటి. ఇంకా చచ్చిపోయాక ఏమి ఉంటాయి? బతుకున్నంత కాలం ఏడ్పు 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 ఏడ్పు, జీవితం అంతా ఏడ్పే. ఏడుస్తూ వస్తాం, ఏడిపిస్తూ పోతాం. మనము క్యార్ అంటే పుట్టినట్టు, పక్కోడు బ్యార్ అంటే మనం పోయినట్టు. మన జీవితంలో ఎంత దూరం అయ్యా జీవితకాలం అంటే డిఓడి అంటారు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. అది బహుశా ద షార్ట్ టైం కావచ్చు, లాంగ్ టైం కావచ్చు, మిడ్ టైం కావచ్చు. బట్ జీవితం విలువైంది. విలువైన నీ జీవితం కోసం ఈ మధ్యకాలంలో మతముల కోసం మేము చదువుతూ రాస్తున్నప్పుడు నిజంగా కర్మ సిద్ధాంతం ఎక్కువ మంది పాటిస్తున్నారు. ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, నీవు దేవునితో కలిసే వరకు ఈ జీవితాలు కుక్క, నక్క, బలి అవన్నీ ఇవాల్యూషన్, అవి రొటేట్ అవుతూ ఉంటాయని చెప్తారు. కానీ ప్రభునందు ప్రియులరా, మన జీవితంలో నీ నమ్మకం, నా నమ్మకం ఏమిటి అని ఇప్పుడు చూసినప్పుడు, కన్నీరైనా దిగులైనను అని చెప్పి పక్షిరాజు వలె రెక్కల చాపి, ఏ రోజునైతే పునాదులు గల ఆ పట్టణము నీ టార్గెట్ అవుతుందో, దేవుని ప్రియమైనటువంటి ప్రేమ నీ టార్గెట్ అవుతుందో, నువ్వు దేనికోసం టార్గెట్గా పెట్టుకున్నావు? కన్నీరు ఏముంది? గుండె మంటలు ఆర్పే చన్నీళ్ళు, కన్నీళ్ళు కొంతకాలమే ఉంటాయి. ఏ రోజున నీ కన్నీళ్ళు ఆయన బుడిలో దాచాడని గుర్తిగా. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఆనంద బాష్పాలు అంటారు. సంతోషం వచ్చినా అది గుండెల్లోంచి కన్నీళ్ళుగానే వస్తాయి. దుఃఖం వచ్చినా గుండెల్లోంచి కన్నీళ్ళే వస్తాయి. ఏడుపు వచ్చినా దుఃఖంలో ఆ గుండెల్లోంచి కన్నీళ్ళే వస్తాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడుంది ద రూట్ కాజ్. మరి ఈ గుండె దేనికి స్పందిస్తుంది? నీ కన్నీటి బొట్టు ఒకటే కావచ్చు, అది వాటర్ ఒక్క చుక్క, కానీ 99% 99% అది నీ ఫీలింగ్స్. ప్రభువునందు ప్రియులరా, దేవుడు నీ ప్రతి ఫీలింగ్కి విలువిస్తాడు. కానీ నువ్వు ఫీలింగ్స్ నమ్ముకొని ఈ సినిమా లోకంలో ప్రేమను నమ్ముకొని వెళ్ళిపోతున్నావు. కానీ ఆయన ప్రేమ ఉన్నాడు. నీ ఫీలింగ్స్, నీ మనస్సు కంటే నీ హృదయ వేదన నీకు అర్థం కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ హృదయం అనే ద్వారం యొద్ద నిలబడి తట్టుచున్నాడు. ఎంత గొప్ప వాక్యము ఈ వాక్యం అంటే!
ఇక్కడ ఏమేమి రాయబడినవి మీరు మళ్ళా ఒక్కసారి మనకివ్వబడిన వచనము చూసినప్పుడు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనకి అధికారం ఇవ్వబడింది. కారణము ఆయన యేసు కన్నీరు విడిచెను, ఆయన దుఃఖపడెను, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయ, ఆయన మన అన్ని స్థితిగతుల గుండా ఆయన వెళ్ళాడు. అయితే ఆయన అధికారం పొందుకున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి బాష్ప బిందువు. ఎందుకు బాష్ప బిందువు అని రాశాడు? రూట్కి వెళ్దాము. అయితే ఇక్కడ ఇక మరణము ఉండదు. నిశ్చయంగా మరణము అంటే ఈ బాష్ప బిందువులకి కారణములు ఇక్కడ రాస్తున్నాడు. ఒకటి మరణం. ఎంతగా మనల్ని కలిచివేస్తుంది కదా, ఎంతగా మనల్ని దూరం చేస్తుంది కదా, ఎంతగా అన్ని ఆశలు క్షణంలో. మయన్మార్లో వేల మంది ఒక్క క్షణంలో ఆ యొక్క భూకంపం నిమిత్తము చనిపోయారు. వీళ్ళు మహా ఆటం బాంబు వేసినా కూడా కొంతమంది చనిపోతారు. కానీ దేవుడు వేస్తున్న గొప్ప ఆటం బాంబులు, ఆయన ఇచ్చే భూకంపం. సౌత్ కొరియాలో ఎంతో మంది ఆ కార్చిచ్చు వలన చచ్చిపోయారు. మరి యుద్ధాల వలన చనిపోతున్నారు, వరదల వలన కొట్టుకుపోతున్నారు. ఒక ఊరు మొన్న కేరళలో కొట్టుకుపోయింది. ఆ పర్వత శిఖరాలు పడిపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ చెప్పబడుతుంది ఇక మరణము మొట్టమొదటిది నీ దుఃఖానికి కారణమైతే, రెండవది దుఃఖం అంటే ఏంటో తెలుసా? ఏడవడం అంటే కాసేపే, కానీ దుఃఖం అంటే ఏంటో తెలుసా? అది జీవిత కాలము ఉండేది. అది ఎడబాటు కావచ్చు, నమ్మి మోసపోవడం కావచ్చు, ఇక నీకు విడుదల లేదు అనడం కావచ్చు. యాకోబు బ్రతికే ఉన్నాడు, కానీ యోసేపు ఇంకా తనకి దక్కడు అని ఆ దుఃఖము అతని నుంచి తీసివేయబడలేదు. నేను దుఃఖముతోనే సమాధిలోకి వెళ్ళిపోతాను అనుకున్నాడు, కానీ దేవుడు యోసేపును తీసుకొచ్చి నిలబెట్టాడు. ఏడ్పైనను ఇప్పుడు చూసారా, ప్రతి దానికి ఏడ్పు. చిన్నప్పుడు ఏడ్చి సాధిస్తాం, పెద్దయ్యాక ఏడిపించి సాధిస్తాం. ఎదుటివాడు ఏడుస్తుంటే మనకి సంతోషం. ప్రభువునందు ప్రియులరా, ఏడుపుకి కారణం ఏంటి? నన్ను చూసి ఏడవకురా అంటూ ఉంటా. నిజంగా ఎదుటోడు బాగుపడితే చూసి ఓర్చుకోలేకుండా, నిజంగా ఇవన్నీ ఫీలింగ్సే కదా. అంటే ఆలోచించండి. ఇక చివరిది వేదన, ద పెయిన్. నాకు 2 వేదనలు పెట్టాడు దేవుడు. నన్ను నేను సరి చేసుకున్నాను. ఈ పై భాగము, కింద భాగము. ఈ నడుములో సయాటికా వచ్చింది. 3 నెలలు పడిపోయాను. నిలబడలేక, కూర్చోలేక, కృంగిపోయి ఆ వేదన, ఆ భయంకరమైన నొప్పి తలచుకుంటేనే కాళ్ళు చేతులు ఆడవు. ఎంత దీన స్థితికి వెళ్ళిపోయి బట్టలు వేసుకోలేక. కానీ నా దేవుడు కృపనిచ్చాడు, కానీ ఆ ముళ్ళు అక్కడే ఉంది. రెండోసారి దేవుడు నన్ను పరీక్షించాలనుకున్నాడు. టూతేక్ ఏమీ లేదు, చిన్న పంటి ఆ పన్ను తీయడానికి వెళ్ళానంతే. తొందరపడ్డాను. అది దేవుని చిత్తమే అని నమ్ముతున్నాను. ఎవరిని నిందించను. ₹1,00,000 వ్యర్థమైపోయినాయి. జరగకూడని కార్యం జరిగింది. దయచేసి ఇంప్లాంట్స్ పెట్టించుకోకండి తొందరపడి. 3 నెలలు ఈ పై భాగము, కింద భాగం. మీకు తెలుసా, పై భాగం కదలదు, కింద భాగమే. ఆ అనలేక ఒకలాంటి సైకిక్ అయిపోయి ఆ వేదన 3 నెలలు నేనేమి తినలేకుండా ఇండియాలో చిక్కుబడిపోయాను. ఎంతో ఆశతో వెళ్ళాను, అబ్బా ఇండియాలో అన్నీ దొరుకుతాయని. ఏది నాకు దొరకలా. ఎప్పటికి ఎన్ని సంవత్సరాల తర్వాత మ్యాంగోస్ తినడానికి అవకాశం దొరికింది. కోయిట్లో ఒక్క మ్యాంగో తినారు కదా, ఒక్క సీతాఫలకాయ తినారు కదా. మన ఇండియా ఎంత మంచి తెలుసు. మాట్లాడలేక ఆ నొప్పి 3 నెలలు. అయితే దేవునికి సమర్పించుకొని
ఆ ₹1,00,000 వ్యర్థమైపోయినాయి. అన్నీ తీయించి పారేశాను. మళ్ళా 1,00,000 పెట్టి వేరేగా మామూలు కట్టడి పళ్ళు వేయించుకున్నాను. ఎవ్వరిని మనం నిందించవలసిన అవసరం లేదు. జీవితంలో కొన్ని నిర్ణయాలు మనకి చాలా గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ వేదన మీకు చెప్పాను కదా, ఆ నొప్పి అలాగే ఉంటుంది. ముఖ్యంగా ఇది శరీరానికి నొప్పి, మరి మాటలతో వచ్చే నొప్పి. ఆ గాయము ఎంత లోతుగా ఉంటుంది కదా. ఆ మాటలు ఇవా నన్ను అంటుంది, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది. ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఎన్ని మాటలు అంటే ఇంకా నోటికి అద్దు అదుపు ఉండదు. మొదటి సంగతులు గతించి ప్రసంగి ఏమి రాస్తున్నాడో తెలుసా? 7వ అధ్యాయము 23లో అంటున్నాడు, అంత జ్ఞానము చేత నేను శోధించి చూసి తిని, రీసెర్చ్ మెథడాలజీ జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకున్నాను, అది నాకు దూరమైన. సత్యమైనది దూరముగా బహులోతుగా ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? ఎలాగ పరిశీలన చేశాడు? వివేచించుటకు, పరిశోధించుటకు, జ్ఞాన అభ్యాసము చేటకై, సంగతుల హేతువులు తెలుసుకున్నటకు, భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకు రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. అయితే మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించింది ఏంటో తెలుసా? అది మనస్సు అంట. ఆ బంధకముల చేత, ఉరుల చేత నింపబడిన చేతులు కలిగిన స్త్రీ అంట. దేవుని దృష్టికి మంచిదైన వారు తప్పించుకుందరు గాని పాపాత్ములు. కనుక ప్రసంగి ఏమి చెప్తున్నాడో ఇక్కడ తెలుసా? ఆయన తరిచి చూచి చెప్పుతుంది ఏంటో తెలుసా? దేవుడు నరులను యథార్థవంతులుగా చిత్రించును, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని. దేవుడు నిన్ను నన్ను కూడా యథార్థంగానే చేశాడు, కానీ మన మనస్సే దేవుడు వేసిన శిక్ష. మన ఇష్టాలే మనం తెచ్చుకుంటున్న కష్టాలు. అందుకనే ఈ 7వ అధ్యాయం ఎలా ప్రారంభిస్తాడు? సుగంధ తైలము కంటే మంచి పేరు, జన్మదినము కంటే మరణము. కారణం ఏంటంటే విందు జరుగుచున్న చోటు కంటే ప్రలాపించుచున్నవారు. ప్రలాపించుట చూసారా? ఎక్కడి నుంచి ట్రాన్స్లేషన్ చేశారో అంటే మరణము అందరికీ వచ్చును కనుక నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎందుకు? కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. అంటే నిన్ను గుణపరచాలి అంటే జ్ఞానుల మనస్సు ఎప్పుడూ కూడా ప్రలాపించే వారి మీద ఉంటుంది, బుద్ధిహీనుల తలంపులు సంతోషించు వారి మీద ఉంటుంది. కనుక ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడూ కూడా దుఃఖానికి, నీ జీవిత పతనానికి కారణం ఏంటి తెలుసా? ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము. కాబట్టి ఏ రోజునైతే నీవు గ్రహించగలుగుతావో, అర్థం చేసుకోగలుగుతావో ముగిస్తే. ప్రసంగి 9:1 మనం చూసినప్పుడు, నీతిమంతులు జ్ఞానులు వారి క్రియల దేవుని వశము, స్నేహము చేట ద్వేషించుట మనుష్యుల వశమున లేదు. నేను గ్రహించాను, నా జీవితంలో నేను చూశాను. నిజంగా నేను ఇవన్నీ కూడా పరిశీలించి నిర్ధారించి చూశాను. చూసారా? ప్రసంగి 9:2, సంభవించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవిస్తున్నాయి. నీతిమంతులకు ఏం సంభవిస్తుందో అదే దుష్టులకి సంభవిస్తుంది. అంటే మంచివారికి, పవిత్రులకు, అపవిత్రులకు, బలులు అర్పించు వారికి, అర్పించని వారికి గతి ఒకటే. అదే విధంగా పాపాత్ములకు, అదే విధంగా ఒట్టు పెట్టుకొని వారికి, ఒట్టుకు భయపడు వారికి. కనుక అందరికీ ఒక్కటే గతి సంభవిస్తుంది. కాబట్టి సూర్యుని క్రింద జరుగు దుఃఖకరమైనది ఏంటో తెలుసా?
నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతికి కాలమంతయు హృదయమందు వెరితనముండును. మృతుల యుద్ధకు పోవుదురు, ఇది దుఃఖకరం. ఇది నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడు, ఊహని తలంపులను పరిశోధిస్తాడు. ఊహ అంతయు కేవలం చెడ్డది. ఎప్పుడూ కూడా నీ ఊహ నువ్వు చూసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియులరా, బతికి ఉన్న కుక్క చచ్చిన సింహం కంటే మేలు కదా అని చెబుతూ, బ్రతికి ఉండువారు చచ్చదమని ఎరుగుదురు, కానీ చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము కలదు. కనుక యేసుప్రభు వారు చెప్పారే, పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసు ఇక్కడ పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎన్నటికీ వంతు లేదు. మరి ఆత్మలు ఎలా వస్తాయి, అది సబ్జెక్ట్ తర్వాత చెప్తాం. కాబట్టి నీవు పోయి ఈరోజు నీకు నాకు చెప్పేది, సంతోషముగా ఉండు, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్ష రసము తాగు, నీ దేవుడు నీ క్రియలను అంగీకరించెను. కనుక ప్రభునందు ప్రియుల, అనేక సార్లు నేను ఉపవాసం ఉన్నప్పుడు, నీది అయిపోయింది, పోయి అన్నం తిను, చాలు నువ్వు చేసిన ప్రయాసం. ఓ ప్రభునందు ప్రియులరా, నీ దేవుడు మంచివాడు, నీ దేవుడు మేలైనవి చేసే దేవుడు, నీ దేవుని యందు కీడు ఎంత మాత్రము లేదు, ఆయన యందు అన్యాయము లేదు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజున ప్రభా ఇంత గొప్ప సబ్జెక్ట్ మేము నేర్చుకోవడానికి కృపనిచ్చు. అల్టిమేట్గా మా దుఃఖాన్ని నువ్వు, నీకు ఇష్టం కాదు, మా కన్నీరు నీకు ఇష్టం కాదు, మా వేదన నీకు ఇష్టం కాదు, మా రోదన నీకు ఇష్టం కాదు. నీకు ఇష్టమైనది మేము సంతోషంగా ఉండడమే, నీకు ఇష్టమైంది నిన్నుగా ఎరగడమే. జరుగుతున్నదంతయు భ్రమాని, చిక్కుముడులు విప్పేస్తున్న దేవుడవని, కార్యము చేస్తున్న దేవుడవని మేము గ్రహించిన వారమే కనికరము చూపిస్తావని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.